ఇక్కడనే ఉన్న మనం ఉన్నలే. అందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా చేసిన పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు, ప్రజల కోసం పరితపించే నాయకుడు, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని పవర్ మినిస్టర్గా సింగరేణి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఇది 2వ సంవత్సరం. బహుశా ఎప్పుడు సింగరేణి చరిత్రలో ఇలాంటి కార్యక్రమాలు చేయలే. దీనికి మీ అందరి తరపున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న సోదరుడు యువ నాయకుడు, యువ మినిస్టర్, డైనమిక్ మినిస్టర్, నా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ మా సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యులు ఠాకూర్ గారు అండ్ సత్యనారాయణ గారు, మా బ్రదర్ వినోద్ గారు, నవీన్ మిట్టల్ గారు, అర్కర్ గోపాల్ గారు, సిఎండి గారు, జనక్ ప్రసాద్ గారు, మీ అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది నూతనంగా మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరందరూ చూస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొస్తూ ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, 4th సిటీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి మొదలుపెట్టుకొని పాలిటెక్నిక్, ఐటీఐ చేసుకున్న వాళ్ళని మన కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ ద్వారా దాదాపు 65 సెంటర్లు, ఒక్కొక్క సెంటర్ ఎగ్జాంపుల్ మై సెంటర్, మై కాన్స్టిట్యున్సీ నల్గొండ 86 crores ఇవాళ ఆ సెంటర్ ఏర్పాటు చేపించి త్వరలో ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన తర్వాత జాబ్ రావాలని మా దగ్గరికి ఎన్నో వేల మంది వస్తుంటారు. మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, ఇంటర్వ్యూ ఇప్పిస్తాం, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోతున్నాం డ్యూటీ. ఎందుకంటే రూరల్ సైడ్లో ఉన్న వాళ్లకు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోవడం, అకాడమిక్లో పర్సంటేజ్లు ఉన్న జాబ్స్ రాకపోవడం, అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో కొందరు ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళినా అక్కడున్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న చూసి మా ప్రభుత్వం నూతన విద్యావాన్ని తీసుకొచ్చి మా డిప్యూటీ సీఎం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి 20,000 కోట్లతోని చిన్నతనం నుంచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటే దగ్గర అన్ని క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఫార్వర్డ్ క్యాస్ట్, ఇప్పటికే 58 సెంటర్లో టెండర్లు పిలిచి ఈ స్కూల్ 200 crores ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవంతా ఏంటంటే విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చనే మా ప్రభుత్వ లక్ష్యం. ఎప్పుడు అగ్రికల్చర్, ఒక రైతు తన కొడుకు రైతుగానే ఉంటుండే ఎప్పుడు, కానీ ఇంత పెద్ద భారతదేశంలో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించుకోలేని పరిస్థితిలో స్పోర్ట్స్లో ఉన్నాం. సరే, ఎడ్యుకేషన్లో మన తెలంగాణ రంగంలో అమెరికాలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. దాంతోపాటు మీ అందరి విషయానికి వస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ఈరోజు మేమందరం 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం. మా డిప్యూటీ సీఎం గారు 5వ సారి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, నేను 25 years అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభగా 30 ఏళ్ళు ఉన్నా. అంటే మాలాంటి వారు తక్కువ మంది ఉంటారు. అంటే 6-7 సార్లు అంటే 35 సంవత్సరాల సర్వీసు మీ చేతిలో ఉండి రాష్ట్రాన్ని, దేశాన్ని, మీ పుట్టిన ఊరిని, మీ కన్న తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే విధంగా, ప్రజల గుండెల్లో నాటుకోపే విధంగా మీ రిటైర్మెంట్ తర్వాత మనం నవీన్ మిట్టల్ గారిని, బలరాం గారిని ఇక్కడ అందరినీ ఆఫీసర్ చూస్తున్నాం. వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి కూడా ఇలా వాళ్ళని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. కలెక్టర్గా, సెక్రటరీస్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా మేమందరం కూడా అదే ఆశిస్తూ మీకు సంపూర్ణ సహకారం ఇవ్వాలని, స్టేట్ పరిస్థితి ఏ విధంగా ఆర్థికంగా ఉన్నా విద్యారంగానికి 20,000 కోట్లు, 22% పైన బడ్జెట్, అంతేనా సార్? 22% బడ్జెట్లో పెట్టాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు విద్యతోనే అన్ని సాధ్యం. అందుకనే మా ప్రభుత్వం ఆ దిశగా పోతుందని ఈరోజు ఇప్పటికే లాస్ట్ ఇయర్ 140లో సెలెక్ట్ అయిన వారందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, అందులో మేము ఇచ్చిన కాంట్రిబ్యూషన్ తక్కువ, కానీ మీరు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని మీకు బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఈసారి రాబోయే 178లో ఎక్కువ మందికి రావాలని నేను కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మీరు కూడా కాన్ఫిడెంట్గా ముందుకు పోవాలి.
నేను లాస్ట్ 5 years మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటుంది. నా ఫ్లాట్లో 7 బెడ్రూమ్లు ఉంటే 3-4 బెడ్రూమ్స్ ఆ పేరెంట్స్ వచ్చినా ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలన్నా మెయిన్ కావాలన్నా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నాకు ఒక బెడ్రూమ్ అయితే చాలని చెప్పి అన్ని రూమ్లు వాళ్ళకే ఇచ్చేవాడిని. అందులో చాలామంది సెలెక్ట్ అయ్యాను. మొన్న రాహుల్ అబ్బాయి వచ్చిండు, ఇప్పుడు అడిషనల్ ఎస్పీ ఏసీపీ భువనగిరిలో జాయిన్ అయ్యిండు. మ్యారేజ్ ఇస్తానికి కార్డు తీసుకొని ఇంకో అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు గౌతమి జేఎంని మూసి, ఇద్దరు కూడా మా దగ్గరనే ఉన్నారు. 3 months సార్ నువ్వు సొంత పిల్లల్లాగా నీ బిడ్డలాగా చూసుకున్నావు, నీ కొడుకులాగా చూసుకున్నావు అంటే నాదే ఉందామో నాకు ఒక రూమ్ చాలు కదా అని వాళ్ళకి నైట్ అండ్ డే 3-4 అటెండర్లను పెట్టి ఎప్పుడు గ్రీన్ టీ కావాలన్నా, టీ కావాలన్నా, కారు కావాలన్నా, ఇంటర్వ్యూ పోవాలన్నా సమయం దొరికినప్పుడు 2 నిమిషాలే మాట్లాడు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. నేను మాట్లాడితే వాళ్ళకు రాజకీయ నాయకుడు కనబడతాయి కాబట్టి ఆ విధంగా చేతనంత సాయం చేస్తూ వచ్చినాం. ఇప్పటికి మా సింగరేణితో పాటు మా ప్రభుత్వం, మా డిప్యూటీ సీఎం గారు, మా సీఎం గారు 24 hours